హలో ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ మటన్ మరగ్ చూడండి. మటన్ అంతా మంచిగా వాష్ చేసుకొని వాటర్ వదలడానికి అని చెప్పి గిన్నెలో పెట్టేసుకున్నాను. సో ఈ మటన్ మరగ్ని ఉడికించడానికి కోసం ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. మామూలు గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ త్వరగా ఉడకాలి కాబట్టి మటన్ టైం పడుతుంది కాబట్టి ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను. కుక్కర్ హీట్ అయిన తర్వాత 100 గ్రామ్స్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను. దీనికి ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో 100 గ్రామ్స్ ఆఫ్ నెయ్యి సరిపోతుంది 1 కిలో మటన్కి. ఈ మటన్ మరగ్ కోసం బోన్స్ ఉన్న మటన్, కొంచెం ఫ్యాట్ ఉన్న మటన్ తీసుకోవాలి. ఫ్యాట్ ఉన్న మటన్ కొంచెం టేస్ట్ యాడ్ ఆన్ అవుతుందన్నమాట. సో నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చాప్ చేసుకొని వేసుకోవాలి. నార్మల్ స్లైసెస్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది సూప్ లాగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ వేగాయి. కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లోకి మసాలా వేసుకుంటాం అన్నమాట. మసాలా అంటే స్పైసెస్ అన్నమాట. ఇలాచీ, చెక్క, లవంగం, నల్ల మిరియాలు, సాజీరా, జీరా ఇవన్నీ వేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలన్నమాట. మనమేం దీన్ని పేస్ట్ ఏం చేయం, అన్నీ ఇలా వేసేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుంది. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం మటన్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మటన్ అంతా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ముందే వాటర్ వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఒక 2 to 3 మినిట్స్ అన్నా ఆయిల్లో మగ్గాలన్నమాట. ఎందుకంటే పైన ఒక ఆయిల్లో మగ్గినప్పుడు ఒక లేయర్ ఫామ్ అవుతుంది మటన్. సో కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా అని చెప్పాను కానీ లైట్గా సాల్ట్, పసుపు వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసినప్పుడు లాస్ట్లో కూడా సాల్ట్ చెక్ చేసుకొని వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. సో కాసేపు నెయ్యిలో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే పైన ఒక లేయర్ ఫామ్ అవుతుందన్నమాట. ఆయిల్లో వేసినప్పుడు కొంచెం క్రంచీగా అనిపిస్తుంది. సో ఒక 2 to 3 మినిట్స్ దీన్ని నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ముక్కలు కంప్లీట్గా మునిగేంత వరకు అవసరం లేదు, జస్ట్ కొంచెం ముక్కలు ఉడికేయడానికి సరిపడా. తర్వాత ఒక హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చిన తర్వాత కంప్లీట్ సిమ్లోకి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 to 6 విజిల్స్ వస్తే మటన్ ఉడికిపోతుంది. కొన్ని ముదురుగా ఉంటాయి కాబట్టి మేబీ ఉడకడానికి టైం పట్టచ్చు. బట్ నాకు ఒక హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత నేను కంప్లీట్ సిమ్లో పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ సిమ్లోనే ఉడికించాను. సో ఒక 5 to 6 విజిల్స్ వస్తాయి సిమ్లో పెట్టిన తర్వాత. సో అది సరిపోతుంది. తర్వాత విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా అలాగే వదిలేయాలి ఫ్రెండ్స్. మనంతకు మనం ప్రెషర్ తీయకుండా దానంతకు అది పోయేలాగా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఒక 10 మిర్చి తీసుకోవాలి. టేస్ట్కి సరిపడా, మీకు కారం ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ కాజు, బాదం ఒక 10 to 15 కాజు, 10 to 15 బాదం తీసుకొని మిక్సీ వేసుకోవాలి. ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పాలు వేసుకొని, వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ పాలు వేసుకుంటే యాడ్ ఆన్ టేస్ట్ అవుతుంది అనమాట. సో ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మిక్సీకి వేసేసామన్నమాట. అస్సలు కొంచెం కూడా బరకగా ఉండకూడదు, ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్.
నెక్స్ట్ ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకుందాము. చూడండి మటన్ పీస్ అనేది ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాము. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. అలా అంటుంటేనే చిరిగిపోతుంది కదా. సో మంచిగా కుక్ అయిందనమాట మటన్. ఆయిల్ కూడా చూడండి, సారీ ఆయిల్ కాదు కదా, మనం వేసింది నెయ్యి కూడా చూడండి ఎంత మంచిగా తేలిందో పైకి. సో మన మటన్ చక్కగా ఉడికిపోయింది. నెక్స్ట్ మనం మటన్ మరగ్ కోసం పెద్ద గిన్నె పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే దీంట్లో సరిపోదు మనం చేసే క్వాంటిటీ. సో ఒక మనిషికి 250 ml వాటర్ లాగా వేసుకుంటాం అనమాట. సో ప్రెషర్ కుక్కర్ సరిపోదు కాబట్టి మనం ఒక పెద్ద గిన్నె పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పెద్ద గిన్నె పెట్టుకుందాము. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే దాని ప్రకారం చేసుకోవచ్చు, మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారు అనే దాని మీద. బట్ ఒక మనిషికి 250 ml వాటర్ సరిపోతుంది. సో నేను ప్రెషర్ కుక్కర్లోది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మనం 10 మిర్చి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది వేసేసాను. దీంట్లో మనం కారం పొడి అవేం వేయం ఫ్రెండ్స్. సో మిర్చి ఘాటును బట్టి కారంని బట్టి మాత్రమే మనం వేసుకుందాము. మీకు సరిపడా మీరు వేసుకోండి. నెక్స్ట్ 100 grams ఆఫ్ పెరుగు అనమాట. స్టవ్ అయితే నేను ఇంకా ఆన్ చేయలేదు, జస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అంతే గిన్నెలోకి. స్టవ్ ఆన్ చేసి పెరుగు మాత్రం వేయకండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే పెరుగు వేయాలి. పెరుగు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆన్లో ఉండకూడదు. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాము. చూడండి ఉడుకుతూ ఉంది కదా. నెక్స్ట్ ఇందులో మనం కాజు బాదం పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకుందాము. నెక్స్ట్ దీంట్లో జస్ట్ ఒక 2 to 3 స్లైసెస్ పచ్చిమిర్చి సరిపోతుంది. కొత్తిమీర పుదీనా అన్నీ సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటాను అని అంటే కొంచెం మిర్చి ఎక్కువనే వేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి మిర్చి వేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ మనం కర్రీలో వేసుకుందాం అన్నమాట, మటన్ మరగ్లో వేసుకుందాము. నెక్స్ట్ దీంట్లో ఒక స్పూన్ ఆఫ్ మసాలా పౌడర్ అనమాట. ఇది హోమ్ మేడ్ మసాలా పౌడర్. కావాలంటే చెప్పండి, రెసిపీ కూడా షేర్ చేస్తాము. 1 tablespoon ఆఫ్ మసాలా పౌడర్ సరిపోతుంది. మంచిగా కలుపుకొని పెట్టుకుందాము. సో నేను చెప్పాను కదా ఒక మనిషికి 250 ml ఆఫ్ వాటర్ సరిపోతుంది అని చెప్పేసి. సో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు దానికి తగ్గట్టు మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. సో ఒక మనిషికి 250 ml ఆఫ్ వాటర్ సరిపోతుంది. ఒకవేళ 6 members ఉన్నారంటే 250 ml ఇంటూ 6 వేసుకొని చూడండి. సో చూడండి ఇలా మంచిగా ఉడికించాలన్నమాట. మూత పెట్టేసి ఉడికించేద్దాం ఫ్రెండ్స్. చూడండి మంచిగా ఉడికిపోయింది కదా, పైన నెయ్యి అంతా తేలింది కదా. సో ఇలా తేలింది అని అంటే మనకు ఇది రెడీ అయిపోయిందని అర్థము. సో ఇంకా మనం టేస్ట్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ చేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి. సో యమ్మీ మటన్ మరగ్ రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇది బ్రెడ్ అన్నమాట. మటన్ మరగ్లో చాలా బాగుంటుంది. చూడండి మన మటన్ మరగ్ ఎంత బాగుందో. దీంట్లోకి బ్రెడ్ మనం చుంచి వేసేసుకొని డిప్ చేసుకొని తింటే యమ్మీ మటన్ మరగ్ చాలా టేస్టీగా ఉంటుంది. సూప్లా ఉట్టిది కూడా తాగేయచ్చు, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది అని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do like, share and subscribe friends.